హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హాయ్. నేను మీ విరాజ్ ఫిష్ సెంటర్. మనం ఈరోజు అయితే అపోలో ఫిష్కి తాడైతే వేయడానికి వెళ్తున్నాము. తాడంటే అదే ఎక్కువ ఎర్రలైతే వేయడానికి వెళ్తున్నాము. ఇప్పుడైతే జస్ట్ అలా తెల్లవారుతుంది, ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. సూర్యోదయం అయితే అవుతుంది. ఇప్పుడు మనం ఎప్పుడు మత్స్యకారులు సూర్యుడిని అయితే మనం స్పష్టంగా చూస్తాము. ఎందుకంటే మనం సూర్యుడు బయటకు వచ్చే టైంకి మనం సముద్రంలో అయితే ఉంటాము. అందుకే స్పష్టంగా మనమైతే సూర్యుడిని కరెక్ట్గా చూడగలుగుతున్నాము. ఇంకా మనం ఇంకా చాలా లాంగ్ అయితే వెళ్తున్నాము, ఇంకా వెళ్ళాలి. మేము మేదల్లో అయితే అదే సముద్రం పైన అయితే మేము చిన్న చిన్న ప్లాస్టిక్ యార్లు అయితే వేసుకొని వెళ్తున్నాము. ఏమైనా సూర చేపలు అయితే లాగుతాయనేసి మనకి ఇక్కడ 2 సూర చేపలు అయితే పడ్డాయి. మా తమ్ముడైతే మరి తీస్తున్నాడు చూడండి. అదిగో ఇంజిన్ పైన ఇలా వస్తుంది కదా, అలా పైన తేలాడుతూ 2 సూర చేపలు అయితే పడ్డాయి. మనకి చాలా ఎర్రలు అయితే పడతాయి, ఇంకా చాలా ఎక్కువైతే మనకి ఇలాంటి చేపలు ఉండాలి. ఇది వైట్ సోర్ అనేసి అంటాం మనము. ఇలాంటివి చాలా పడతాయి. ఇదిగో ఇదే ప్లాస్టిక్ ఎర్ర చూసారు కదా, 2 సోర్లు అయితే మనకు లాగాయి. ఇంకా మరి మనం ఇంకా చాలా లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా టైం ఇప్పుడైతే ఒక 6 అలా అవుతుంది. ఇంకా లాంగ్ అయితే వెళ్తున్నాము. ఇంకా లాగుతాయనేసి అనుకున్నాము, లాగడం లేదు మనకైతే. ఇంకా వెళ్తూ వెళ్తూ మనకి సముద్రం పైన డ్రమ్ అయితే కనపడింది, చూస్తున్నారు కదా. అది ఐరన్ డ్రమ్ము. కానీ ఆ డ్రమ్ దగ్గర అపోలో ఫిష్లు అయితే పడతాయి, కానీ ఏమీ లేవు. వెళ్ళాము 3 తెప్పలం అయితే వెళ్ళాము, ఎవరికి ఏమీ పడలేదు. చూడండి, అది ఆయిల్ డబ్బా. అంటే పెద్ద పెద్ద సిప్పులు అయితే ఆయిల్ వేసి పడేస్తారనమాట, అవి వాడేసిన తర్వాత. కానీ ఏం పడలేదు మనకి. వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే, వీళ్ళు మెరుపు ఫిషింగ్ అయితే చేస్తున్నారు, అంటే మెరుపులతోటి. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం లాగలేదన్నారు. కొంచెం దరిపైకి అయితే వచ్చి మేము కూడా ఫిషింగ్ అయితే చేస్తున్నాము, మెరుపు ఫిషింగ్. మనకి పెద్దగా ఏమి చేపలు అయితే పడడం లేదు. మెరుపు అంటారా ఇదే, దీన్ని మెరుపుతాడనేసి అంటాం మనము. చూపిస్తాను చూడండి మెరుపు ఎలా ఉంటుంది అనేసి. అదిగో ఇది ఈ గేలానికి కట్టుకుంటాము. ఇది ఎలా ఫిషింగ్ చేస్తే కిందకి పైకి మనకి సోర చేపలు అనేసి పడతాయి. చూడండి, మా బాబాయ్ అక్కడ అటు ఇటు లాగుతున్నాడు కదా. అక్కడ మనకి ఏదో రకంగా మనం అడ్జస్ట్ అయితే చేసుకున్నాం. ఎర్రలు కొంచెం కొంచెం అవి లాగాయి, చిన్న వైట్ సోర్లు. అవి మనం కట్ చేసుకుంటాము ఇప్పుడు. సముద్రం చూడండి, సముద్రంలో గాలి లేకపోతే ఎంత ప్లెయిన్గా ఉందో, చాలా నీట్గా ఉంది కదా సముద్రం ఈరోజు. మాకు చాలా ఇష్టం అలా ఉంటే. మేము కొంచెం లైన్ అయితే వేసాము, ఎక్కువ ఎర్రలు పడలేదు. లైన్ వేసిన తర్వాత మనం అంటే ఫస్ట్ అయితే వేస్తాం కదా బోయ్ అనేసి అంటాను, చాలా వీడియోలో మనకైతే చెప్పాను. అక్కడ వెళ్తుండగా మనం అయితే తాడిపోయిన అక్కడ ఒక ఫుల్ ఫీజు కట్టన కిందకి పట్టుకు వెళ్ళిపోతుంది. చూసారు కదా స్పష్టంగా. అక్కడ చేప ఉందనేసి అంటున్నాడు మా తమ్ముడు అయితే, ఇంకొక తమ్ముడు. ఇంకా మనం చాలా ఒడ్డుకైతే వెళ్ళాలి. మనం చివరిగా వేసే తాడు దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. నాకు చాలా ఇష్టంగా అయితే ఉంది సముద్రం, చాలా బాగుంది ఈరోజు. ఇందుకు ఇక్కడ ఒక కట్ట కనబడుతుంది. మనకి సల్దానం తినే టైం అయింది. సద్దానం అంటే తెలుసు కదా, నైట్ మిగిలిపోయిన అన్నం అయితే దాచుకుంటాం కదా, అది తినేస్తాము. ఇప్పుడు మనం లైన్ అయితే లాక్కుంటూ వెళ్ళిపోతున్నాము. చూద్దాం చేపలు ఏమాత్రం అయితే పడతాయో మనకి వేళ. స్టార్టింగ్లో అయితే పెద్దగా ఏమీ లేవు. ఇక్కడ నుంచి అయితే మనకి స్టార్ట్ అయ్యాయి అన్నమాట చేపలు. ఇంకా అలా ఒకటి ఒకటి వస్తుంటాయి. చూడండి, అది ఎలా ప్రాణంతో ఎలా దాటుతుందో సముద్రంలోనే. చాలా విచిత్రంగా ఉంటుంది అపోలో ఫిష్. ఎందుకు కలర్స్గా మారుతుంటుంది చేప. ప్రాణంతో ఉంటే ఒక కలర్స్ ఉంటుంది, అలాగే చనిపోయాక ఒక కలర్స్ మారుతుంది. అక్కడ కూడా అపోలో ఫిష్ దాటింది. చూడండి ఎలా ప్రాణంతో అయితే వస్తుందో. దయచేసి మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. ఎందుకంటే మన ఫిషర్మెన్ లైఫ్ ఎలాగుంటుంది నేను చాలా వీడియోలు అయితే మీకు చూపించాను. అంటే సముద్రంలో గాలి ఉంటే ఎలాగుంటాము, గాలి లేకపోతే ఎలా ఉంటాము అనేది మీకు చాలా వీడియోలో చూపించాను. గాలి లేకపోతే ఎలా మాస్కులు అయితే వాడతాము. అందరూ వాడరు, ఎందుకంటే కొంచెం
అర్థం చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటుందో అపోలో చేప. దీన్ని మాహి మాహి అనేసి కూడా అంటారు. మనకిప్పుడు చాలా ఎక్కువ ఈ అపోలో ఫిష్లు అయితే పడుతున్నాయి. ఈ సీజన్ మొత్తం అంతా అపోలో ఫిష్లే పడ్డాయి. అందుకే నేను పెట్టే ప్రతి వీడియో కూడా అపోలో చేపలపై పెడుతున్నాను. ఇంకా వచ్చిందంతా ప్రాణంతోనే అయితే వస్తుంది. మేము 5 మెంబర్స్ అయితే వెళ్ళాం వేటకి ఆ రోజు. చూడండి అన్న, ఇక్కడ కొంగమూతి చేప వస్తుంది. దీన్ని నల్లకదురు అనేసి అంటాము. సేమ్ కొంగలాగా ఉంటుంది, ప్రాణంతో వచ్చింది. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి, లేదంటే చూడండి అది ఎలా ఉందో, నోరు ఎలా తెరిసిందో. పాములో కాటు వేసేయగలుగుతుంది. అయితే ఇది కూడా ప్రాణంతోనే వస్తుంది. అయితే ఈ వేటకి మేము నైట్ 1 గంటకి అయితే వెళ్ళాము. 1 గంట నుంచి ఇంకా మళ్ళీ మనం ఒడ్డుకి చేరుకునే టైం అయితే ఈవినింగ్, అదే సాయంత్రము 5, 6 అయితే అయిపోతుంది. చాలా అంటే లాంగ్ అయితే వెళ్ళి జర్నీ చేసి ఇక్కడ ఫిషింగ్ అయితే మేము చేస్తున్నాము. మేమే కాదు, అందరమేనే. ఇది 1 డే ఫిషింగ్ అంటాము. కావాల్సి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, ఎందుకంటే ఫిషింగ్ కొంచెం లాంగ్లో పడుతున్నాయి కాబట్టి. అంటే చాలా చాలా అంటే కష్టం అన్న మన ఫిషర్మెన్ లైఫ్. ఎందుకంటే మనము ఇంటికి వచ్చి సాయంత్రం 5, 6 గంటలకు ఇంటికి వచ్చినా సరే, ఒక 9 గంటలు పడుకున్నా మళ్ళీ 12, 1 గంటలకు లేసి అయితే మనం వేటకైతే వెళ్ళిపోతున్నాము. అలా ఈ వీక్ అంతా చాలా ఇబ్బందిగా అయితే ఉంది అందరికీ. చూసారు కదా మనోడు చేపని ఎలా లాక్కొస్తున్నాడు ప్రాణంతో. అది పోయింది అక్కడ. అది ఒక చేప అయితే చనిపోయింది అక్కడ, అదిగో చూసారు కదా. చాలా అంటే చాలా ఎక్కువ చేపలు పడ్డాయన్న. ఇది ఒక చేప, ఇది చాలా చిన్న స్మాల్ ఫిష్. పెద్ద చేపకు అనేది ఉక్కు ఎందుకు వేస్తామంటే చెప్తాను కదా, కర్రగాలం అనేది మనము ఫిషింగ్ చేసే తాడైతే తెగిపోద్ది అన్నమాట పెద్ద చేపకైతే. అందుకే ప్రతి చేపకి కర్రకం అనేది వేస్తుంటాము. ఇలాంటి చిన్న చిన్న చేపలు అయితే పర్వాలేదు. చూడండి స్పేర్గా చేపలు ఎలా వస్తున్నాయో, చేపతో చేప. ఈ చేప వెనకాల చేప వచ్చింది చూసారు కదా. చాలా చిన్న సైజ్ అయితే ఇవన్నీ. అంటే చాలా చేపలు అయితే మనకు పడ్డాయి ఈరోజు. ఫిషింగ్ చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోని దయచేసి స్కిప్ కొట్టకుండా చూడండి, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో. చేపలు పడుతుంటే మా ఆనందాన్ని మేము ఎలా ఉంటుందో మీరు చూడాలి. మా ఆనందానికి అంతులు ఉండవు చేపలు ఎక్కువ పడితే. చూసారు, ఇది కొంచెం పెద్ద సైజు కాబట్టి కమ్మి పట్టుకెళ్ళాడు, కర్రకమ్మి. అది దాడుతుందన్నమాట దాని భయంతో. ఇక్కడ కూడా చేప చనిపోయిన అయితే వస్తుంది. చనిపోయే చేప కలర్ చూడండి, ఎక్కువ ఎల్లోగా కొంచెం బ్లాక్గా ఉంటుంది. అదే ప్రాణంతో ఉన్న చేప అయితే ఫుల్ వైట్లోనే వస్తుంది. అలాగే అది చనిపోయే కొద్ది కలర్ చేంజ్ అవుతుంటుంది. ఇంకా తరచుగా ఒకటి వస్తూనే ఉంది. చెప్తున్నాను కదా, చాలా ఎక్కువ చేపలు అయితే పడ్డాయి మనకి. మనకి 500 కేజీలు చేపలు అయితే పడ్డాయి. మామూలు విషయం కదా 500 కేజీలు చేపలు అంటే. ఇది ఇంజిన్ వైపు అయితే వచ్చేస్తుంది ప్రాణంతో. చూడండి ఎంత క్లారిటీగా కనపడుతుంది అపోలో చేప. నాకు తెలిసి ఎవరు ఇలాంటి వీడియోస్ తీసి మీకు పెట్టుండ్రు.
ఇది చాలా బిగ్ ఫిష్. ఇంకా ఇలాంటి చేపలు పైకి ఎత్తామంటే తాడు తెగిపోద్ది. అందుకే మనం దానికి కరకం వేస్తాము. హుక్ అంటారు కదా, హుక్కు అది. ఇక్కడ ఒక చేప వస్తుంది. ఇది చిన్న చేప అనుకుంటా. ఇది కొంచెం పెద్ద సైజే. మా వాడు ఇంకా ఏకంగా తెప్పలోకి లాగేసుకున్నాడు. ఇవి మరీ ఎక్కువ చేపలు దగ్గర పడండి, తాడు చాలా ఎక్కువ చిక్కు అయితే పెట్టేస్తుంది. చిక్కు అది, ఆ చిక్కుని మనం అయితే కట్ చేసి మళ్ళీ సముద్రంలోనే పడేయాలి. మనకి ఇంకా చిక్కు అవసరం ఉండదు మనకి. చూడండి ఎలా దాడుతుందో, చాలా సూపర్గా ఉంటుంది అని అలా చేపలు దాడుతుంటే పైకి. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో నాకైతే కామెంట్ అయితే పెట్టండి. నేను ఇంకా మరిన్ని వీడియోల కోసం ట్రై చేస్తుంటాను. చూడండి అది ఎలాగా పరిగెత్తి వెళ్ళిపోదాం ట్రై చేస్తుందో. వెళ్తే మనం వెళ్ళనిస్తామేంటి? అది మన చేతుల్లో పడిందంటే ఇంక అంతే సంగతి. ఇక్కడ మన వాళ్ళు అయితే తాడు లాగుతున్నారు. ఇంకా నేను ఇదే ప్లేస్లో ఉండి వీడియో తీస్తున్నాను. ఎందుకంటే మనకి వెళ్ళేది ఐదుగురు వెళ్ళే వేటకైతే. మరి అందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. నేను ఇంజిన్ పట్టుకుని అయితే వీడియో షూట్ చేస్తున్నాను. సముద్రం చాలా చక్కగా ఉంది ఈరోజు. చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటుంది మనకి ఇలాంటప్పుడు. ఎందుకంటే మనం పడుకోవాలంటే కొంచెం కాస్త కోస్త ఒక గంట 2 గంటల రెస్ట్ అయితే దొరుకుతుంది ఈ జర్నీలోని. కానీ ఎంత జర్నీలో రెస్ట్ దొరికినా సరే మనం ఎండలోనే పడుకోవాలి, తప్పదు. కట్ట కిందకి పట్టుకెళ్ళిపోయింది చూడండి. కట్ట వస్తుంది, సముద్రం అడుగు భాగంలో నుంచి వస్తుంది. చూసారా కట్ట ఎలా తేలిందో? అంటే చేప కిందకి పట్టుకెళ్ళిపోయింది అన్నమాట. అసలు మనం తెప్పలోని మాత్రం పడేసామో చేపను పట్టుకోవడం చాలా కష్టము. చేపను ఎప్పుడు అలాంటి చేపని 2 కాళ్ళు మధ్యలో పట్టుకోవాలి. ఎందుకంటే కొంచెం తొందరగా దొరుకుతుంది ఫ్యాంటీ వల్ల. తెప్పలో పడేసామా ఇంక దాన్ని పట్టుకోవడం చాలా కష్టము, పెద్ద పెద్ద అపోలో చేప అయితే. మనకి ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి అయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. ఎందుకంటే ఇంకా మనం లాంగ్ వేటలకు అయితే వెళ్తుంటాము. వారం రోజులు, 5 రోజులు, 6 రోజులు ఉండే వేటలు అయితే వచ్చేస్తున్నాయి. కొంచెం గాలి ఎక్కువగా ఉండడం వల్ల అయితే మనం వెళ్ళలేకపోయాం అన్నమాట మొన్నటి వరకును. ఇప్పుడు మంచి మంచి సముద్రం వాతావరణం అయితే బాగుండే రోజులు అయితే వచ్చేస్తున్నాయి. మరి మంచి మంచి వీడియోస్ అయితే దొరుకుతాయి. చూడండి చాలా కింద నుంచి అయితే ఎలా వస్తుందో. చక్కగా ఆడుకుంటుంది అపోలో చేప. పొట్టోడు గట్టోడు అనే మాట నిజమండి. ఎందుకంటే చేప చిన్నదైనా పట్టుకోవడం చాలా కష్టం. చూసారా అంతటి మనిషినే గింజించేస్తుంది చేప. ఇక్కడ ఒక చేప వస్తుంది, సముద్రంలోని ఎలా దాటిందో చూసారు కదా. అది ఏకంగా మన తెప్పలోనే దాటేసింది. మా వాడు నవ్వుతున్నాడు, క్యాప్ వేసుకున్న అబ్బాయి. ఇక్కడ ఒక చేప వస్తుంది. ఇంకా లైన్గా ఒకటి అలా వస్తూనే ఉన్నాయి.
500 కిలోలు అంటే మాటలు కాదు. ఎంతైనా మన తెప్ప కిందకి వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నాం. చూడండి చాలా చేపలు అయితే ఇక్కడ వచ్చేసాయి మనకి. అంటే వేరు వేరు చేపలు అయితే వచ్చాయి, సైడ్ చేపలు కూడా, చేపతో చేప ఆస్తోటి. ఇది ఎక్కడే లాగింది చేప, చెప్పాను కదా స్పేర్గా వచ్చిందని. చేప అక్కడే లాగింది. మొత్తం మా ఊరు వాళ్ళందరూ ఇదే ఫిషింగ్ అయితే ఇప్పుడు చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఎందుకంటే చాలా ఎక్కువ అయితే పడుతున్నాయి ఇక్కడ అపోలో ఫిష్లు. చూసారు అపోలో ఫిష్ లైన్ ఎలాగ ఉంటుందో. మేము అలాగా లాక్కుంటాం అన్నమాట సముద్రంలో నుంచి బయటికి తాడు. ఇవన్నీ అపోలో చేపలే, చాలా ఎక్కువ అయితే పడ్డాయని చెప్పాను కదా, చూసారు కదా. చూడండి బంతిలు ఎలా తులుతున్నాయో చేపలు. అస్సలు పట్టుకోలేమన్నమాట చేప కిందన పడితే. ఫ్రెండ్స్ మన చివరిగా తాడైతే వచ్చేసింది, ఇంకా లాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మరి మనం ఇంకా ఒడ్డుకి వెళ్ళడం అయితే ఉంది, చేపలన్నీ బాక్స్లో పెట్టుకొని. ఇంకా మనకి ఇది లాస్ట్. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనం ఇంకా అన్ని బాక్స్లోనే అయితే వేసుకుంటున్నాము. చెప్పాను కదా చాలా చేపలు అయితే మనకు పడ్డాయని. చూడండి తెప్ప ఎలాగ పాములా పరిగెత్తుతుందో. ఇవన్నీ బాక్స్లో ఎందుకు వేసుకుంటామంటే బయట నుండి చేప అనేది ఎండకు దెబ్బ అయిపోద్ది కదా, అందుకే ఫ్రెష్గా ఉండాలంటే మనం బాక్స్లో పెట్టుకోవాలి. అందుకే బాక్స్లో వేసుకుంటున్నాము. ఇంకా మనం అన్నీ రెడీ చేసుకొని తెప్పది క్లీన్ చేసుకొని ఒడ్డుకైతే వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ వీడియో మొత్తం చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం అయితే కామెంట్ అయితే పెట్టండి అన్న. ఇంకా ఏ వీడియోలు అయితే కావాలో ఆ వీడియోలు అయితే నేను చేస్తాను మీకోసం. ఎంత రిస్క్ అనేది చేస్తాను, మీరు నాకు అయితే కామెంట్ అయితే పెట్టండి ఎలాంటి వీడియోలు చేయాలనేసి. చూసారా బాక్స్కి ఎలా వచ్చాయి చేపలు అయితే మనకి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం అయితే కలుద్దాము. నాకైతే ప్లీజ్ మంచి కామెంట్ అయితే పెట్టండి అన్న. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇవి చూసారా మాకు 2 కదిర్లు అయితే పడ్డాయని చెప్పాను కదా, 2 కదిర్లు, నల్ల కదిర్లు అవి. నా అంత పొడవైతే ఉన్నాయి 2 చేపలను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు ఈ వీడియోలు చూస్తూ ఉండండి. ఓకే బాయ్.